లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700+. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 6 పార్టిసిపెంట్స్ తో ఒక అందమైన యాంకర్ తో 5 రౌండ్లతో మీకోసం సిద్ధంగా ఉంది. మీరందరూ ఎంతగానో ఇష్టపడి నచ్చి మెచ్చేటువంటి కార్యక్రమం స్టార్ మహిళ. మరి ఈ రోజు పరిచయాలు. నా పేరు సరస్వతి, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. మా వారి పేరు విష్ణు, మా పాప పేరు ఐశ్వర్య తేజ, మా బాబు పేరు శ్రీ సాయి అభిషేక్. ప్లీజ్ వాళ్ళకి హాయ్ చెప్పండి. హాయ్. హాయ్ సుమా, నా పేరు పద్మజ, నేను బిజినెస్ స్టడీస్ టీచర్ ని. ఓకే. ఇప్పుడు 2 years బాబు ఉండటం వల్ల చిన్న బ్రేక్ తీసుకున్నాను. మీరు ఇప్పుడు వాడి బిజినెస్ చూసుకుంటున్నారు, ఫుల్ టైం పిల్లల బిజినెస్ చూసుకుంటున్నారు. నా పేరు శైలజ, మేము వెస్ట్ గోదావరి దగ్గర ఏలూరు. మా హస్బెండ్ ఆర్మీలో చేస్తున్నారు. ఓకే. నాకు ఈ అవకాశం వచ్చింది, ఐఎమ్ వెరీ లక్కీ. నా పేరు మాధవి, నేను హౌస్ వైఫ్, మా వారు బిజినెస్, నాకు 2 బాబులు. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నాగర్కల్ నుంచి వచ్చాను. ఓకే అండి, వెల్కమ్. నా పేరు మమత, నేను సికింద్రాబాద్ పాషూట నుంచి వచ్చాను. హౌస్ వైఫ్, మా ఆయన బిజినెస్. ఓకే. నా పేరు ప్రసన్న, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ ధర్మపురి నుండి వచ్చాను. నాకు ఒక పాప బాబు. ఓకే. నేను హౌస్ వైఫ్. ధర్మపురిలో గుడి ఉంది కదండి, నరసింహస్వామి టెంపుల్ ఉంది, చాలా ఫేమస్. గోదావరి ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ రోజు వచ్చినటువంటి ఈ 6గురిలో విన్నర్ ఎవరు అవుతారో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. ఓకే, ఈ రోజు స్టార్ ఎవరికి వచ్చిందో చూద్దాం. ఓపెన్ చేయండి. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. పద్మజకి 20 పాయింట్లు ఇచ్చేస్తున్నాం. పద్మజ చెప్పండి, నిజం చెప్పండి. జడ పొడుగ్గా నల్లగా పెరగాలంటే ఏం చేయాలో నిజం చెప్పండి. రోజు రాత్రి జుట్టుకి ఇంత పెద్ద రాయి కడుతున్నాను. రాయ్యా? ఎందుకు? సొరకాయ కట్టమా పొట్లకాయ కట్టమా, బరువుకి పెరుగుతుందని లాంగ్ గా. ఎవరన్నారు? చూడే, మీకు ఫార్మింగ్ తెలియదా? సొరకాయలకి పొట్లకాయలకి జుట్టు కడితే పొట్లకాయ కడతారు సుమా. దేన్ని కడతారు? జుట్టున చిన్న చిన్న రాళ్ళు కడతారు కదా, హైట్ గా పొడుగ్గా పెరగడానికి. నేను ఏమనుకున్నానంటే జుట్టుని తీసుకెళ్లి సొరకాయ కట్టుకోవాలేమో అనుకున్నా. కింద ఒక రాయి వేలాడి రాత్రి పడుకునేటప్పుడు. నాకు ఈ మధ్య ఇట్లా కూడా అర్థం అవుతుంది. సో సొరకాయకి రాయి కడితే అది కొంచెం కిందకి బరువుకి దిగుతుంది. సో అట్లా మనం కూడా మన తలకి రాత్రులు బండరాళ్ళని కట్టుకోవాలి. కట్టుకుంటే స్ట్రైట్ గా పొడుగు. బండరాళ్ళని కట్టుకుంటే జుట్టు బండగా పెరుగుతుంది. ఓకే, లైక్ మీ. ఓకే, బాగుంది. సో ఇట్లా మీరు బండరాయి కట్టుకున్నారనమాట. ఓకే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగండి. ఒక వైఫ్ హస్బెండ్ ని షార్ట్ చేసి షార్ట్ చేసా అంటే షార్ట్ చేసి నీళ్ళలో ముంచి తాడు పైన వేసింది. నెక్స్ట్ డే పర్స్ లో పెట్టుకొని సినిమాకి వెళ్ళింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక వైఫ్ ఒక హస్బెండ్ ని షార్ట్ చేసి నీళ్ళల్లో ముంచి తాడు పైన వేసి అంటే ఫోటో తీసి నెగటివ్ ఆరేసి తర్వాత తీసుకొని పర్సులో ఫోటో పెట్టుకొని వెళ్ళింది అనమాట. వెరీ ఇంటెలిజెంట్ సుమా, అందుకే 1700+ చేసింది. పెట్టుకోతే కోసేను. చాలా నిజాలు మాట్లాడారండి. అమ్మో, సరే మీ అందరికి ఏమొచ్చిందో ఒకసారి చూపించండి అమ్మా.
తాంజనం దింపండి. పదండి అటు పదండి. అబ్బో భక్తి, గడపకి దండం పెట్టి మరి వెళ్తున్నారు. మన సంస్కృతి సంప్రదాయం. అబ్బో రెడీ 1 2 3 గో. శైలజ గారు మీరు అవుట్ అయ్యారు. మీకు 10 పాయింట్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ చెవులకి పెట్టుకునే దీన్ని ఆర్నమెంట్ అంటారు కదా, మరి 2 చెవులకి పెట్టుకునే వాటిని ఏమంటారు? మాకు అంత నాలెడ్జీ లేదు. అయితే నేను చెప్పనా? చెప్పండి. దాన్ని టోర్నమెంట్ అంటారు. ఎందుకంటే 2 ఆర్నమెంట్స్ అయితే అది టోర్నమెంట్ అవుతుంది అనమాట. ఓకే, మీరేమైనా అడుగుతారా? చెప్తారా? ఒక చెరువులో 1000 చేపలు ఉన్నాయి. ఒక చేప చచ్చిపోయింది. దాంతో పాటు మొత్తం అన్ని చేపలు చచ్చిపోయినాయి. ఆ చెరువులో ఎన్ని చేపలు ఉన్నాయి? ఎన్ని చేపలు ఉన్నాయి? ఇంకెందుకుంటాయి? అన్ని చచ్చిపోయాయిగా. అన్ని ఉంటాయి. ఎందుకంటే చెరువు చేపలు ఎగిరి బయటకు వెళ్ళలేవు కదా, అదే చెరువులో అన్ని ఉన్నాయి. అబ్బా ఈవిడ చెప్పడం బాగుందబ్బా. ఈవిడ పొడుపు కదా జోకేమో గాని చెరువులో 1000 చేపలు ఉన్నాయి అని చెప్పడం అసలు బాగుంది. 1 2 3 గో. ఓకే, సో సరస్వతి గారు అవుట్. 12 పాయింట్లు ఇచ్చేస్తున్నాను. స్కూల్ క్లాస్ టీచర్ అందరి పిల్లలకి క్రికెట్ మ్యాచ్ గురించి ఎస్ఏ రైటింగ్ రాయమని చెప్తుంది. సో అందరు తెగ రాసేస్తా ఉంటారు, ఒక బాబు మటుకు రాయడు అనమాట. సో ఎందుకు రాయడు? ఎందుకు రాయడు? రాయడు అంటే వాడికి క్రికెట్ గురించి ఎక్కువగా పరిజ్ఞానం లేదేమో. కాదు. లేదంటే ఆల్ అవుట్ అయిపోయారు ఇంకేం రాస్తానంటాడేమో. కాదు. ఆ రోజు వర్షం పడుతుంది, మ్యాచ్ క్యాన్సిల్ అయిందంటాడేమో. నాకు కూడా ఇలాంటి ఎదవ తెలివితేటలే ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 1 2 3 గో. మాధవికి 14 పాయింట్లు. 100 మంది అన్నదమ్ములు ఒకే తాడు. చీపురు కట్ట. రెడీ 1 2 3 గో.
మమతకి 16 పాయింట్లు, ప్రసన్నకి 18 పాయింట్లు. ఒక పండు, పండుకు 12 పచ్చలు, పచ్చకు 30 గింజలు. ఒక పండుకు 12 పచ్చలు, పచ్చకు 30 విత్తులు. ఏయ్ మన సంవత్సరంలో 12 నెలలు, వాటికి 30 రోజులు. కానరాని అడవిలో నీళ్లు లేని మడుగు, నీళ్లు లేని మడుగులో కానరాని నిప్పు. తెలిసిందా? కానరాని అడవిలో నీళ్లు లేని మడుగు, నీళ్లు లేని మడుగులో కానరాని నిప్పు. నోరు నోరు నో 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 నాలుక నోరు. అది కనిపిస్తాయి కదా. అంటే నేనేమన్నా నా ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తా వినండి. కానరాని అడవి అంటే మన నోరు లోపల ఏంటి, నీళ్లు లేని మడుగు అంటే మన గొంతులో అయితే నీళ్లు ఉండదు, అప్పుడప్పుడు ఇంకిపోతుంటుంది. తర్వాత నిప్పు అంటే మన కడుపులో ఆకలి వేసినప్పుడు మంటగా ఉంది అంటాం కదా, అది. ఆకలి ఆకలి ఆకలి. ఓ ఆకలి కరెక్టేనా? చాలా. ఇదేనా? అయ్యో సుమా ఎంత బాగా చెప్పావు. నాన్న చిట్టి, ఈ రోజు మీరు అందరు అడిగినటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలిగినందుకు నేను ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. నిన్ను నేను ఈరోజు స్టార్ మహిళ చేసేసారా? థ్యాంక్ యూ. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషారు. ఇప్పుడు ఒక సాంగ్ విందాం.
సరస్వతి గారు. ఐ లైక్ యువర్ స్పిరిట్. అండ్ అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడాను. ఈ పాటలో నాకు కనిపించిన హీరోయిన్ ఎవరు? ప్రసన్న. తమన్నా. ఇంతేనా నువ్వు? నీ ధైర్యం ఇంతేనా? రేపొద్దున్న వంటలో మీ ఆయన కొంచెం ఉప్పు ఎక్కువైంది అని అన్నారే అనుకో, వెంటనే ఇలా పెట్టేస్తావా మొహం? బెదిరించగలగాలి. ఏంటి ఉప్పు ఎక్కువైంది? ఏంటి ఎక్కువైంది? నేనంతే కరెక్ట్ గానే వేసాను, మీ నోరే బాగాలేదు అని చెప్పగలగాలి. ఓ రోజు అవుతుంది అంతే. మరి ఇప్పుడు తమన్నా కరెక్టే గానీ ఇలా అనగానే అలా కంగారు పడ్డావే? ఎక్స్ప్రెషన్ చూసి నాకు భయం వేసింది. పిచ్చి తల్లి, పిచ్చి తల్లి. ఇలాగే మనం కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? తీసుకోవాలి. డైలాగ్ వినండి. ఇలా ఉన్నారండి? బబ్లు ఫ్రెండ్స్ అండి. ఏదో ఇంటర్వ్యూ ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంట రా. ఎందుకు వచ్చారు? మావుడు పార్టీ ఉందని పిలిస్తే వచ్చామన్నా. చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందని మిగిలింది తిని పోతురు కానీ ఎలానే తగలగల దొరకలే. ఏంట్రా ఎంత లేటు? ఆడేంటి వదిన పుట్టినరోజు కానీ వస్తే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? అందరూ తినేసిన తర్వాత మిగిలింది మా ఇద్దరికి పెడతాడంట. వార్తంగా చెప్తాను రండి. చారిగారు మా ఫ్రెండ్స్ సీను రాజు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లే చారి గారు, వచ్చేటప్పుడు ఆ కత్తిగాడు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట. వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు, పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నానండి. మీరు ఇక్కడ కూర్చున్నారంట్రా? ఓ పక్క నుంచోమని చెప్పాను కదా. ఈడు మీకు సారా ఎరా? ఈ సంభాషణ ఏ సినిమాలోది? ప్రసన్న. డి. కరెక్ట్. మనకి సాయంత్రం వచ్చేటువంటి డి జూనియర్స్ కాదు, డి సినిమాలోది. తీసుకోండి 6. ఇప్పుడు ఇంకో పాట. సీతారాముల జంటల్లే, రాధాకృష్ణుల ప్రేమల్లే, గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి. నింగి నీలం రంగల్లే, వెలుగు దీపానికి మల్లే, పాలు తేనె ఆలు మగలే కలిసుండాలి. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తలుగంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుచిళ్ళలో పులుకే చూసి నా గుండె ఆగిందే. గుమ గుమ చూసి బచ్చానూరి తంజావూరు బొమ్మల్లే బల ముస్తొస్తున్నామే, మనసే మడతేసే మాయాజాలం చేసావే. దూసుకొస్తుందే ఆశ నీ వైపే. గుండెదడి గుర్రం లాగా దూకిందే నీ పైకే, కళ్ళె వదిలేసా నేనే కావాలనే. తంజావూరు బొమ్మల్లే బల ముస్తొస్తున్నావే, మనసే మడతేసే మాయాజాలం చేసావే. ఓహో, మన శైలజ గారికి ఒకసారి ఓహో చప్పట్లు వేసుకోండి. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సరస్వతి. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం.
మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. లలితా బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. గాయత్రి మంత్రం ఏ దేవతకి సంబంధించింది? ఆప్షన్స్. ఏ పార్వతీదేవి, బి సరస్వతీదేవి. పార్వతీదేవి. కరెక్ట్ ఆన్సర్. ఓకే, తీసుకోండి 3 పాయింట్లు. 3 ఫ్రమ్ ప్రసన్న. పాయింట్లు తీసుకొని పాపం చేశారు కాబట్టి గాయత్రి మంత్రం ఒకసారి చెప్పుకుందామే. ఓకే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఓకే. గాయత్రి మంత్రంలోని అక్షరాల సంఖ్య ఎంత? ఆప్షన్స్. ఏ 24, బి 36. 36 కాదండి, 24. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. అయితే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః వరకే మంత్రాక్షరాల్ని లెక్కించాలి. ఆ లెక్క ప్రకారం 24. నేను నా రాక్షసి సినిమాలో హీరో ఎవరు? రానా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. పద్మజాస్త్రి, ప్రసన్నాత్రి. మహాభారతం ప్రకారం కుంతీదేవి అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ పృథ, బి ధరణి. పృథ. కరెక్ట్ ఆన్సర్. ఆమె కన్నతల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు పృథాదేవి. ఆమె పెంపుడు తండ్రి కుంతి భోజుడు, అందుకని ఆవిడ ఆ తర్వాత కుంతిదేవి అయింది. తీసుకోండి 3. సరస్వతి. ఎంత? 3. ఒకరోజు చీమ ఏనుగు వెళ్తా ఉంటాయి, ఎదురు పడతాయి 2. ఎదురు పెట్టిన తర్వాత చీమ ఏనుగుని అడుగుతుంది అనమాట, నువ్వేంటి ఇంత పెద్దగా ఉన్నావు అంటే, అప్పుడు ఏనుగుండి నేను ఇంతే అని అంట. మరి నీ వయసు ఎంత అని అడుగుతుంది. నాకు 5 సంవత్సరాలు అని చెప్తాను. 5 సంవత్సరాలకి నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు ఎలా అని అంటే, నేను ఎనర్జీ డ్రింక్ తాగుతాను ఏనుగు. అప్పుడు ఏనుగు చీమని అడుగుద్ది, ఏమని, మరి నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు నీ వయసు ఎంత అని అడుగుద్ది. అప్పుడు చీమ ఏం చెప్తుంది? 16. చీమ కూడా అంతేనా? కాదు, చీమ వయసు 30 అని చెప్పుద్ది. అప్పుడు ఏనుగు ఏమడుగుద్ది, మరి నువ్వెందుకు ఇంత చిన్నగా కనబడుతున్నావు అని అంటే, నేను మేకప్ వేసుకుంటాను కాబట్టి అందుకే ఇంత చిన్నగా కనిపిస్తాను. ఓకే. రౌడీ సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్. ఏ కృష్ణవంశీ, బి రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. పద్మజ 1, శైలజ 1, సరస్వతి 1. ఈఫిల్ టవర్ ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్స్ ఇచ్చాయి. ఏ నైలు నది, బి సీన్ నది. సీన్ నది. కరెక్ట్ ఆన్సర్. సీన్ నది ప్యారిస్ లో ఉంది, దాని ఒడ్డున ఉందంట. మమత 2, శైలజ 1. ఒక పలుకుల చిలకల్లే నన్ను పిలిచిందే ఒక చూపుల చురకల్లే నన్ను తాకిందే
గమ్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ కమలిని ముఖర్జీ, బి ఇలియానా. కమలిని ముఖర్జీ. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3 పాయింట్లు. ప్రసన్న 1, పద్మజ 1, శైలజ 1. మహాభారతం ప్రకారం ద్రౌపదికి ఎంతమంది కుమారులు? ఏ 4, బి 5. 5. కరెక్ట్ ఆన్సర్. ప్రతివింధ్య, శృతిసోమ, కృతకర్మ, శతానీక, కృతసేన. ఎప్పుడు వినను కూడా విన్నాను. ఎప్పుడు వినంది కాదు, ఆ కాలంలో ఇట్లా పేర్లు పెట్టేవాళ్ళు. మరి ఈ కాలంలో పుట్టుంటే ఎట్లా పెట్టుండే వాళ్ళు పేర్లు అసలు? హే డ్యూడ్, హే వాట్సాప్, హే ఫేస్బుక్, ఇట్లా పెట్టేవాళ్ళు పేర్లు. తీసుకోండి. ప్రసన్న 1, సరస్వతి 2, చక్కని బైకుంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. ఇష్క్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఏ ఆమెనే చెప్పే. ఆప్షన్స్ ఇవ్వండి. ఏ సదా, బి నిత్యమేనన్. నిత్యమేనన్. పాపం సమయానికి గుర్తు రాలేదు, ఇందాక ఆప్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అంతా మీ వల్లే కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఆమె గుర్తొచ్చేలాగా చేసాం మేము. 3 పాయింట్లు తీసుకోండి. ప్రసన్న 2, మాధవి 1. బి ఆర్కిడ్ అనే పువ్వు ఏ కీటకం ఆకారంలో ఉంటుంది? ఆప్షన్ చెప్పండి. ఇంకా తప్ప. ఏ తేనెటీగ, బి దోమ. తేనెటీగ. కరెక్ట్ ఆన్సర్. బి అంటేనే ఇంగ్లీష్ లో తేనెటీగ. సో బి ఆర్కిడ్ అంటే అది తేనెటీగ ఆకారంలోనే ఉంటుందంట. ఓకే. అసలు ఆ పువ్వును చూస్తే తేనెటీగ వాలిందేమో అన్నట్టుగా ఉంటుంది. ఆ పువ్వు బాగా పండిన కమలా పండు వాసన వస్తుంది. అది ఎక్కువగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ లో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. తీసుకోండి 3 పాయింట్లు. ప్రసన్న 1, పద్మజ 1, సరస్వతి 1. కుమారా అమ్మో జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు మూడిబడా. విక్రమసింహ సినిమాలో హీరో ఎవరు? రవితేజ. విక్రమసింహ. ఆప్షన్ ఒకసారి ఆన్సర్ చెప్పిన తర్వాత ఆప్షన్స్ అడగకూడదు. ఆ ముక్క ఏదో ముందే అడగాలి. విక్రమసింహ సినిమాలో హీరో రజనీకాంత్ గారు. విక్రమార్కుడులో రవితేజ. రజనీకాంత్ గారి కూతురు సౌందర్య డైరెక్ట్ చేసింది. అండ్ ఫస్ట్ టైం అవతార్ సినిమా చూసాం కదా మనం, అదే టెక్నాలజీని ఒక ఇండియన్ మూవీకి వాడడం ఇదే ఫస్ట్ టైం. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అన్నమాట. రికార్డ్స్ సృష్టించి గిన్నెస్ బుక్ లోకి ఎక్కిన పెన్సిల్ పొడవు ఎంత? పెన్సిల్ పొడవు ఎంత? తప్పదు ఆప్షన్. ఏ 76 అడుగులు, బి 86 అడుగులు. 86 అడుగులు. 76 అడుగులు. గోవింద 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 అరే రాగు చైనను గోవింద గోవింద. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, మొదటి చిత్రం. మాధవి, నితిన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. 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 6 పా
కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఏ మాధురి ఏదో అడుగుతానన్నావు, అడుగు. కళ్ళు బాగా కనిపించాలంటే ఏం చేయాలి? తెరిచుంచాలి. ఎంత బాగా చెప్పావు. నిజంగా దేవుడు నాకు ఇన్ని వావ్ సుమా, అందరికి తెలుసో తెలియదు, నీకు ఆన్సర్ చెప్పడానికి అందరికి తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. నిజంగా దేవుడు నాకు ఇన్ని వెదవ తెలివితేటలు ఇచ్చినందుకు నేను వారికి కృతజ్ఞతలు చెప్పాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. పద్మజ సదా చూద్దాం.
వెరీ గుడ్ 6 పాయింట్లు. నెక్స్ట్ చూద్దాం. ప్రసన్న. ఈయన ఆర్యడ్ అల్లు అర్జున్. చూద్దాం. కాదు, రామ్ చరణ్. కజిన్స్ అయ్యేసరికల్లా మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. -6. ఓహో, ఒక లింక్ ప్రకారంగా వస్తున్నాయి ఫోటోలు. ఫస్ట్ ఎవరి ఫోటో వచ్చింది? నితిన్. తర్వాత సదా. అంటే నితిన్ సదా జయం సినిమాలో మీరు పట్టేసారు. మీరు మామూలు వాళ్ళు కాదు అసలు. నెక్స్ట్ పట్టేస్తే ఏముంది 6 - అవును, ఏంటి చరణ్ 3, 4 చూపిస్తున్నాడు వేళ్ళు. ఆయనది 3వ పిక్చరు, 4వది వస్తుంది చూడండి అని చూపిస్తున్నాడు. చూడండి. నెక్స్ట్ చిత్రం. ప్రసన్న. కాజల్. చూసి నొక్కావా చూడకుండా నొక్కావా? నీ పాయింట్ లేదో నొక్కుకుపోయేలా ఉంది. చూద్దాం. ఈ అమ్మాయి చిరుత సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా చేసిన అమ్మాయి నేహ. మీకు -6 తీసేయమని ఇప్పుడే ఫోన్ లో నాకు చెప్పింది. దిష్టి బెటర్. ఎవరికి? నీ చేతిలాగా నువ్వు పాడేసుకో. దిష్టి ఎందుకు అవుతుంది? ఎవరికి వాళ్ళు అలా భ్రమలో బతికేస్తూ ఉంటారు. నెక్స్ట్ చిత్రం. సరస్వతి. తరుణ్. చూద్దాం. తరుణ్ కరెక్ట్ ఆన్సర్. సరస్వతి తీసుకోండి 6. ఇప్పుడు తరుణ్ పక్కన ఎవరు ఫస్ట్ సినిమాలో చేశారనేది మీరు ఆలోచించాలి. రెడీ? నెక్స్ట్ చిత్రం. పద్మజ. రిచా సుమా. రిచా నువ్వే కావాలి సినిమా తరుణ్ ఫస్ట్ మూవీ, అందులో హీరోయిన్ రిచా. అంటే తరుణ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ. మనం అందరం కలిసి తరుణ్ కి ఆ సినిమాలోని పాటని అంకితం చేద్దాం. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు. నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు. నేను అదే చేస్తా. ఆ పాటే పెట్టు, నువ్వు అదే పాట పెట్టు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చినుకయింది, చినుకే చిటపట పాటయింది, చిటపట పాటే తాకి నేల చిలకలు వాలే చెట్టయింది. రాశిలక నేనే కావాలి, ఆ రాశిలక నేనే కావాలి. రాగాల నువ్వై రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. ఒక సింగర్ ని మీరు తొక్కేస్తున్నారు. మీకు 6 పాయింట్లు అండి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ఆటాడుకుందాం రా. అరటిపండు తినండి, బాగా ఆకలి మీద ఉండొచ్చు మీరందరూ. మెయిజ్ ఆడండి. ఇక్కడికి వచ్చి ఇలా వేసి దీన్ని ఇలా దింపండి, అది అందులో పడిపోతుంది.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఐదోది టైం అయిపోయిన తర్వాత పడింది. సో 4 బంతులు 5 6 36. అండ్ రైస్ కుక్కర్. ఆల్ ద బెస్ట్. 1 2 3 గో. బంతులు 5 6 7 42 పాయింట్లు. అండి సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 42. కూల్ బాక్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
లో ఒకటి మీరు బాగా తొండి మంచి తొండాడారు మీరు. చెయ్యి అడ్డం పెట్టి ఏదేదో చేసి ఆడారు అసలు. అరటిపండు కూడా ఇందాక నుంచి అక్కడే ఉంది పాపం. సరే రండి, 1, 2, 3, 18. హాట్ బాక్స్ సెట్. పద్మజ ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. ఒకటి 2 3 4 5 6 7 42 పాయింట్లు. అండ్ డిన్నర్ సెట్. పద్మజ లీడ్ లో ఉన్నారు. పద్మజ స్కోర్ మీరు దాటాలన్నా గెలవాలన్నా మీ టార్గెట్ 8 6. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. నాలుగు 5 6 36. రోటీ మేకర్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ ఈ రోజు పద్మజ. కొరికి చూడు మామ నీ దిమ్మ తిరిగి బొమ్మడిపోతీ. ఎంజాయ్ చెయ్యి మామ ఈ నరం నరం ఎలికడిపోతీ.